మాకు కావాలి ఇది శాటిలైట్ కావాలంటే భగవంతుడు ఇచ్చేస్తాడేటి ఇప్పుడు కదా మీరు నమస్కరిస్తారు. కనిపించని దేవుళ్ళు ఇవ్వరు. అందుకని ముందు ఫస్ట్ తల్లి తండ్రి అమ్మ నాన్న. అమ్మకి నాన్నకి అడిగితే ఏదైనా మనకి ఇస్తారు. ఇస్తారా లేపరా? ఇస్తారు కదా. మనకన్నీ కొని పెడతారు నాన్న అమ్మ. ఆ అమ్మని గురించి ఒక పాట మీకు చెప్తాను. చిన్న పల్లవి చెప్తాను. నేను పాట పాడతాను. ఒక పల్లవి నేర్చుకుంటాను. మీరు శ్రద్ధగా నేర్చుకొని ఎంతమంది వచ్చినట్లయితే నేను ప్రతి సండే వస్తాను. అర్థమైందా? ప్రతి సండే వచ్చి మీకు చెప్తాను. అయితే రావాలి. అర్థమైందా? అమ్మే మా దైవం అంటే దైవం అంటే భగవత్. దైవం అంటే భగవంతుడి కదా. అమ్మే మా దైవం మా అమ్మే మా ప్రాణం అమ్మే మా. బాగా వినండి. నెక్స్ట్ మీతో పాడిస్తాను. అమ్మే మా దైవం మా అమ్మే మా ప్రాణం ఎందుకో తెలుసా. ఎందుకట ప్రాణం దైవం అంటే మనసుకు కూడా అందనటువంటిది అమ్మ. ఈ మనసు కందదు మన మాట కందదు ఎందుకో తెలుసా రూపు దాచ ప్రేమమూర్తి అమ్మే. పుట్టినప్పటి నుంచి అమ్మ చూస్తాం, అమ్మ ఒళ్ళో ఉంటాం, అమ్మ పాలు తాగుతాం. అంటే సృష్టిలో మరి కేటి ఉండదు. అమ్మతో సమానం అన్నది ఏది ఉండదు. అందుకని అమ్మను ప్రేమించాలి, అమ్మను దైవంతో పూజించాలి. లేచినప్పుడు అమ్మ కాదని నమస్కరించాలి. నమస్కరిస్తే ఏంటో ఆ రోజు నీకు ఏటేంటి కావాలనేది ప్రసాదిస్తుంది. అదే అమ్మ వినండి. వినాలి. అమ్మే మా దైవం మా అమ్మే మా ప్రాణం అమ్మే మా దైవం.